హాయ్ అండి. విశ్వ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. నేనిప్పుడు చేయబోయేది తెలగపిండి ఎండు రొయ్యలు చేస్తున్నానండి. ఇవిగోండి ఎండు రొయ్యలు, తెలగపిండి. తెలగపిండి ఎండు రొయ్యలు కూర ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు నేను బాండ్లీ పెట్టుకొని నీళ్లు పెట్టుకున్నానండి. అయి మరుగుతున్నాయి కదా! ఇప్పుడు వీటిలోనే పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి నేను ఇలా కోసుకున్నానండి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఆ నీటిలోనే వేసుకోవాలండి. అలాగే ఉల్లిపాయ. మీడియం సైజు 3 ఉల్లిపాయలు కోసుకున్నానండి నేను ఇలాగ కట్ చేసుకున్నాను ముక్కలు. ఇవి కూడా వేస్తున్నానండి. ఇవి అలా కాసేపు ఈ వాటర్‌లోనే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కాసేపు మగ్గాలండి అలాగా వాటర్‌లో ఉడకాలి. ఉడికాక చూద్దామండి. ఇలా ఉడికాయి కదండీ! ఉల్లిపాయ, పచ్చిమిర్చిని. ఇప్పుడు దీంట్లో ఒక స్పూను ఉప్పు వేస్తున్నానండి. అదే రుచికి దానికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. అలాగే ఒక పావు స్పూన్ పసుపు వేస్తున్నాను. ఒక స్పూన్ కారం వేస్తున్నానండి. ఒక అర స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నానండి. అలాగే ఒక అర స్పూన్ ధనియాల పొడి. ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసానండి. ఇలా ఒక 5 నిమిషాలు ఇలా వండిద్దామండి. మరి ఉడుకుతది. కాసేపు ఉడకనిద్దాం. మూత పెట్టేస్తున్నానండి. మూత పెట్టేస్తున్నా. ఇదండి ఇప్పుడు చూద్దామండి. ఇలా ఉడికిపోయాయండి పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడాని బానేని. ఇప్పుడు ఇందులో తెలగపిండి వేసుకుందామండి. తెలగపిండి ఉడకాలండి కాసేపు ఇలాగా. సిమ్‌లో పెట్టేసి ఉడకబెడదామండి ఇది. ఇలా ఉండగా నేను సిమ్‌లో పెట్టేస్తున్నానండి. మూత పెట్టేస్తున్నా. ఇప్పుడు చూద్దామండి. ఇలా వండుకుంటే అండి ఎండ్రాయిలు, తెలగపిండి చాలా బావుంటుందండి. బాలింతరాళ్ళకి బాగా పెడతారు తెలగపిండి కర్రీ. అలానే అందరూ తినొచ్చనుకోండి. దీన్నిప్పుడు నేను పక్క స్టవ్ మీదకి మారుస్తున్నానండి. స్టవ్ సిమ్‌లో పెట్టేసి. మూత పెట్టేస్తున్నానండి. ఇప్పుడు పోపు కోసం ఇప్పుడు నేను బాండ్లీ పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీటెక్కాక చూద్దామండి. ఆయిల్ హీటెక్కిందండి. ఇప్పుడు ఎండ్రాయిలు వేసేస్తున్నానండి ఇందులో. నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఇవి. ఆయిల్‌లో ఎండ్రాయిలు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి. నేను గానుగ నూనె వేసి తాలింపు వేస్తున్నానండి. ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. కానీ గానుగ నూనె అయితే తెల్లపిండి కర్రీలోకి బావుంటుందండి. ఎండ్రాయిలు ఇలా బాగా వేగాలండి. పచ్చిగా ఉంటే బాగుండవు అస్సలను. బాగా ఏపుకోవాలండి ఆయిల్‌లోనే. ఇదిగోండి ఏగాయండి ఎండ్రాయిలు. ఇప్పుడు పక్కనే పెట్టుకున్నాను కదండీ! ఆ స్టవ్‌లో ఈ ఎండ్రాయిలు వేసేసుకుందామండి కర్రీలోనే. ఈ తెలగపిండిలో వేసేస్తున్నానండి. ఈ కర్రీలో ఏసేసి ఇలా తిప్పేసుకోవాలండి. కలిపేసుకోవాలి.
మూత పెట్టేస్తున్నానండి. ఇప్పుడు కాసేపు ఉన్నాక చూద్దామండి, మళ్ళీ తాలింపు వేసుకుందాం. ఇదిగోండి, కూర రెడీ అయిపోయింది. తెలగపిండి కర్రీ నేను ఇక్కడ పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసి నేను ఇప్పుడు పోపు వేసుకోవడానికి ఆయిల్ పెట్టుకున్నానండి. ఇందాక రొయ్యలు వేయించిన ఆయిల్ ఇది. ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ ఆవాలు వేసుకున్నానండి. ఒక అర స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద వెల్లుల్లిగడ్డ తీసుకుని నేను ఇలాగా కట్ చేసుకున్నాను. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే తెలగపిండి కర్రీలో చాలా బాగుంటుందండి. ఎండుమిర్చి కూడా వేస్తున్నానండి. 3 ఎండుమిర్చి నేను ఇలా కట్ చేసుకున్నాను. కరివేపాకు రెమ్మ వేస్తాను. ఇప్పుడు ఇందులో ఈ కర్రీ వేసేస్తున్నానండి, తెలగపిండి కర్రీ. ఇలా వెండ్రాయిలు వేసి చేసుకోవచ్చండి. బీరకాయలు వేసుకోవచ్చు, దొండకాయలు వేసుకోవచ్చు, చిక్కుడుకాయలు వేసుకోవచ్చు. వెజిటేబుల్స్తో కూడా తెల్లపిండి కర్రీ చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం అంతా పోపులో కలుపుకుందామండి. ఇలాగా ఒక 5 నిమిషాలు దీన్ని ఇలా మళ్ళీ సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తానండి. నేను స్టవ్ సిమ్ చేసానండి. ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టేస్తానండి. చూద్దామండి ఒకసారి. ఒక 5 నిమిషాలు అలా తాలింపు వేసాక నేను మూత పెట్టానండి. ఇలా దుళ్ళుగా ఉండాలండి తెల్లపిండి కర్రీ. చాలా బాగుంటుందండి. మంచిది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇది కనీసం వారానికి ఒక్కసారైనా చేసుకోవాలి. ఏదో వెజిటేబుల్స్ అన్నా సరే వేసుకోవచ్చండి. అంతేనండి, అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇంకోండి, కర్రీ రెడీ అయిపోయిందండి. ఎండ్రాయిలు ఇలా ఎక్కువ వేసుకుని చేసుకుంటే అండి చాలా బాగుంటుందండి. అంతేనండి, ఈ ఎండ్రాయిలు తెలగపిండి కూర కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుందండి. అంతేనండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.